హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో దీపావళి స్పెషల్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. దీపాల వెలుగులతో ఇల్లంతా మెరుస్తూ ఉంటే, ఈ పండుగలో మన హృదయాల్ని కూడా తియ్యగా మార్చే స్వీటు బందరు లడ్డు. మన అమ్మమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు. చేతితో తయారు చేసే ఈ లడ్డును తొక్కుడు లడ్డు అని కూడా పిలుస్తారు. ఇల్లంతా మధురమైన వాసనతో నిండిపోయి ఉండేది. సాంప్రదాయ రుచిని తిరిగి మన ఇంట్లోకి తీసుకురావడానికి ఈరోజు మనం పండుగ స్పెషల్‌గా బంగారు రంగులో మృదువుగా నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయే ఈ బందర్ లడ్డును ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చేసేసేయండి. ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి శనగపిండిని తీసుకోవాలి. మనం శనగపిండిని మరపట్టించినది తీసుకున్నామనుకోండి, లడ్డు అనేది చాలా చాలా రుచిగా వస్తుందండి. బయట మార్కెట్‌లో కొన్న పిండి కంటే కూడా శనగల్ని గ్రైండ్ చేసి అదేనండి పట్టించి తీసుకున్నామనుకోండి, ఆ శనగపిండి మంచి వాసనతో ప్యూర్‌గా ఉంటుంది. ఇక్కడ నేను 3 కప్పుల దాకా శనగపిండిని తీసుకున్నాను. ఇది కేజీల లెక్కలో చెప్పాలంటే హాఫ్ కేజీ ఉందండి. హాఫ్ కేజీ శనగపిండిని తీసుకున్నాను. ఇందులోకి ఏమీ కూడా వేయక్కర్లేదు. మనం కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కాస్త మురుకులు ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా గట్టిగా ఉండేలాగా తడుపుకుంటే సరిపోతుంది. చపాతీ పిండి కంటే మరి కాస్త లూజ్‌గా ఉండేలాగా. మీరు బజ్జీలకి తడిపేలాగా లూజ్‌గా తడపకండి. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలా. మనం మురుకులు తయారు చేసుకుంటూ ఉంటాం కదండీ! ఆ పిండి ఎలా ఉంటుందో అలా తడుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి వంట సోడా అక్కర్లేదు. అలాగే ఉప్పు కానీ ఏమి కూడా వేయకోకుండా ఇలా పిండిని చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా జారుగా కలపండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనం చేతిని శుభ్రంగా చేసేసుకొని కొద్దిగా తడించేసుకోవాలి. అప్పుడే ఈ శనగపిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. శనగపిండి చాలా జిగురుగా ఉంటుంది కాబట్టి చేతికి త్వరగా అంటుకుంటుంది. అందుకని ఇలా తడించేసుకున్నామనుకోండి చేతికి అంటుకోకుండా మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పిడిసెల లెక్క చేసేసాము అంటే మనకి ఈ మురుకులు గొట్టంలోకి పెట్టడానికి ఈజీ అవుతుంది. మురుకులు గొట్టానికి కొద్దిగా తడిని చేసేసుకోండి. అప్పుడు పిండి అనేది గొట్టంకు అంటుకోకుండా ఈజీగా జారిపోతుంది. ఇప్పుడు గొట్టం నిండుగా ఈ శనగపిండి ముద్దను మీరు స్టఫ్ చేసేసేయండి. ఇక్కడ నేనైతే ఈ గొట్టానికి చిన్న చిన్న హోల్స్ ఉన్నది పెట్టేసానండి. మీరు కావాలంటే సింగిల్ హోల్ ఉన్నదైనా పెట్టేసేసేయండి. ఇలా చిన్న హోల్స్ ఉన్నదైతే మనకి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది ఈ రెసిపీ చేసుకోవడానికి. చూడండి పిండి అనేది మరీ లూజ్‌గా ఉండకూడదు. అలానే గట్టిగా ఉండకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని కలపండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా! వేడెక్కిందో లేదో కొద్దిగా పిండిని వేసి చెక్ చేసేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా వేడయింది. మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్‌లో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్దగా ఒక చెక్కిలంలాగా ఒత్తేసేసేయండి. ఆయిల్‌కి సరిపడా ఒత్తేసేసేయండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేయండి. ఒత్తిన వెంటనే ఆయిల్‌ని బాగా వేడి చేసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేశాక ఒక 3-5 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వండి. తరువాత మనం మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్‌లో నురగ తగ్గిందో అప్పుడు మనకిది ఒక సైడ్ ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు మరో సైడ్‌కి టర్న్ చేసేసుకొని మరొక 3-5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇది మరీ రెడ్ కలర్‌లోకి అంటే చాలా గోల్డెన్ కలర్‌లోకి రానివ్వకండి. లైట్ గోల్డెన్ కలర్‌లోకొస్తే సరిపోతుంది. మనం ఇక్కడ చెక్కలాల్ని కాదు ప్రిపేర్ చేసుకుంటున్నది లడ్డూని కదండీ! అందుకని ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కరకరలాడేంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా అటు ఇటు మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఆయిల్‌లో నుంచి తీసేసుకోవడమే. ఇలా ఎక్స్‌ట్రా ఏదైనా పిండి ఉంటే ఆయిల్‌లో తీసేసుకోవాలి. లేదనుకోండి మరొక వాయికి అది మాడిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని మరొకటి ఒత్తుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా. ఇలా ఒత్తేసేసుకొని మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని అటు ఇటు 5-3 నిమిషాల దాకా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. ఇలాగే అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసేసుకోండి. ఎక్కువ మాడిపోనివ్వకండి. ఎక్కువగా క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా అన్నీ వేయించేసేసుకొని ఆయిల్‌లో నుంచి తీసేసి ఏదైనా చిల్లుల గిన్నెలోకి వేసేసామంటే ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అది వెళ్ళిపోతుంది. ఆయిల్ అయితే చాలా చాలా తక్కువ పీల్చుకుంటాయండి. ఎందుకంటే మనం ఇందులోకి వంట సోడా కూడా వేయడం లేదు కదా! చూడండి ఇలా క్రిస్పీగా అయిపోతే సరిపోతుంది. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అన్నీ కూడా ఫ్రై చేసి తీసేసుకోండి. ఇలా కరకరలాడుతూ ఉంటే చాలు. చూసారుగా ఇందులోకి మనం వంట సోడా కూడా వేయలేదు. అయినా సరే ఎంత బాగా పొంగుతూ మురుగ్గా వచ్చాయో శనగపిండి అనేది మనం ప్యూర్‌గా తీసుకున్నామంటే ఇంత పర్ఫెక్ట్‌గా వస్తుంది ఈ రెసిపీ. ఇప్పుడు ఇవన్నీ కూడా చేత్తో ఇలా నలిపేసేయండి. అప్పుడు పెద్దవాళ్ళైతే ఇలా చేత్తో చాలా గట్టిగా నలిపేసేసి అన్నిటిని చిన్న చిన్నగా చేసేసుకొని తరువాత రోట్లో వేసి దంచేవాళ్ళు. అందుకే ఈ లడ్డూను తొక్కుడు లడ్డు అని పిలుస్తారు. అప్పుడు ఇంట్లో బాగా దంచి ఈ లడ్డూను తయారు చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకి
మిక్సీలు, గ్రైండర్లు వచ్చాయి కాబట్టి మనం ఏ రెసిపీ చేసుకోవాలన్నా సరే చాలా ఈజీ అవుతుంది. కానీ అప్పుడు పెద్దవాళ్ళు చాలా కష్టపడి వంటలు తయారు చేసేవాళ్ళు. ఈ లడ్డు అయితే దంచి చాలా చాలా కష్టమండి. ఎందుకంటే వేళ్ళతో ఇలా గట్టిగా నొక్కి చాలా చాలా మెత్తగా చేసేవాళ్ళు. అప్పుడు చెయ్యంతా కూడా ఎర్రగా అయిపోయి చాలా నొప్పిచ్చేదని మా అమ్మ చెప్తూ ఉండేది. ఇప్పుడు ఈ లడ్డు కోసం మనం ఇలా చిన్నగా చేసుకున్నాం కదా! వీటన్నిటిని మిక్సీలోకి వేసుకోవాలి. సగం మిక్సీ బౌల్‌కి వేసుకోండి. అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. చూస్తున్నారుగా ఇలా మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసేసుకోండి. మరీ గోధుమ పిండిలాగా మెత్తగా ఉండాల్సిన అవసరం లేదండి. కాస్త సన్నని నూకలాగా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా గ్రైండ్ చేసి ఈ బౌల్‌లోకి తీసేసుకోండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు కాస్త మందపాటి కడాయిని తీసుకోండి. అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల చక్కెరని తీసుకోవాలి. సమానంగా ఉండాలండి. మనం కప్పుతో కొలతతో తీసుకుంటే సమానంగా ఉండాలి. అదే కొలతల్లో అంటే కేజీలో లెక్కన తీసుకుంటే హాఫ్ కేజీకి కేజీ చక్కెర తీసుకోవాలన్నమాట. శనగపిండి హాఫ్ కేజీ అనుకోండి. కేజీ చక్కెర తీసుకుంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అదే మీరు గిన్ని కొలతతో అయితే ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు చక్కెరని, ఒక కప్పుకి ఒక కప్పు. మనం 3 కప్పుల శనగపిండికి 3 కప్పుల చక్కెరని తీసుకున్నాం. అలాగే ఒక కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఇదంతా స్టవ్ మీద ఉంచేసేసుకొని లేత తీగ పాకం వచ్చేదాకా ఉడికించాలి. మనకి కాస్త రంగు మారిందనుకోండి పాకం, అప్పుడు చెక్ చేసేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడల్లా మనకి తెలిసిపోతుంది జిగట అనేది. ఇక్కడ నాకైతే మరి కొద్దిగా రావాలనిపిస్తోంది. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. కొద్దిగా చేతికి మనం అంటించుకొని వేళ్ళ రెండిటిని ఇలా దగ్గరగా పెట్టామంటే అది చూడండి తీగ పాకం వస్తుంది కదా! ఇలా లేత తీగ పాకం వస్తే చాలు. మనకి ఈ రెసిపీకి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది ఈ షుగర్ సిరప్ అనేది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడిని, అలాగే నేనైతే ఇక్కడ 2 స్పూన్ల దాకా నెయ్యిని వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. అలాగే గుమగుమలాడుతూ ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువగా వేసుకున్న నెయ్యి పర్లేదండి. నేనైతే 2 స్పూన్లు వేశాను. మళ్ళీ లడ్డు చేసుకునేటప్పుడు కూడా మరి కొద్దిగా వేసుకుందాం. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేశాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్‌ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనివ్వండి కలిసేంత వరకు. అప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకోవచ్చు. చూడండి ఇలా కలిపేటప్పుడు మీరేమి స్పీడ్‌గా కలపక్కర్లేదు. ఉండలు కట్టుకోదు. అసలు అడుగు కూడా అంటదు. ఎందుకంటే మనం లో ఫ్లేమ్‌లో ఉంచాం కదండీ! అలాగే పిండి అనేది కూడా ఉండలు కట్టదు. నిదానంగా కలుపుకున్నా పర్లేదు. కంగారు పడకండి. ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించేద్దాం. కలిసేలాగా కలుపుకుంటే చాలు. మనకి వేడైతే ఎక్కువ అవసరం లేదు. స్టవ్ మీద నుంచి దించాక ఇదంతా బాగా కలిసేలా కలపండి. ఇక్కడ చాలా జారుగా ఉంది కదా అని కంగారు పడకండి. జారుగా ఉన్న ఇది అయితే మనకి 5 నిమిషాలకి అంటే వేడి తగ్గేలోపు సెట్ అయిపోతుంది. అందుకని ఇలా కలిపేసేసి పక్కనుంచేయండి. ఇక్కడ మీకి 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. పిండి అనేది చాలా దగ్గర పడింది కదా! ఇంకా వేడిగా ఉంది లడ్డు చేసుకోవడానికి. అందుకని మరి కాసేపు నేను అలాగే ఉంచేస్తున్నాను. చాలా వేడిగా ఉంటే మన చేతులకి లడ్డు చేసుకోవడం కష్టమైపోతుంది. కాస్త గోరువెచ్చగా ఉంటే చాలండి మనం లడ్డు చేసేసుకోవచ్చు. మరొక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నా. మొత్తంగా అయితే 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. నాకైతే ఇక్కడ పూర్తిగా చల్లబడిపోయింది. అలాగే ఇది కూడా పిండి దగ్గర పడింది చూడండి. లడ్డు చేసుకోవడానికి మనకి చాలా చాలా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం చేతులకి కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ, అలాగే కావాలంటే ఇందులోకి కూడా మరి కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ లడ్డు చేసుకున్నారనుకోండి, తినేటప్పుడు ఆ నెయ్యి వాసన వస్తూ ఉంటుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే మరొక 4 స్పూన్ల దాకా నెయ్యిని వేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. నేను వీడియో ఆన్‌లో ఉందని చెప్పేసి నెయ్యి వేసేసాను. నెయ్యి వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా మనకి నచ్చిన సైజులో ఎంత సైజులో కావాలో అంత సైజులో రౌండ్‌గా లడ్డూలు చుట్టేసేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసేసుకోవడమే. చూసారా ఎంత బాగా ఉన్నాయో? మంచి గోల్డెన్ కలర్‌లో చాలా చాలా బాగా ఉంటాయండి. ఈ లడ్డూలు మనకి దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. మామూలుగా చేసుకునే లడ్డూలు ఏవైనా సరే కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. కానీ ఈ లడ్డూలు మాత్రం మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. రుచి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే పెద్దవాళ్ళు అంత కష్టపడి ఈ లడ్డూలను చేసేవాళ్ళేమో. తొక్కుడు లడ్డు అంటే చాలా చాలా ఫేమస్ అండి. అలాగే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో బందర్ లడ్డని, కొన్ని ప్రాంతాల్లో తొక్కు లడ్డని పిలుస్తారు. ఎలా పిలిచినా సరే రుచి మాత్రం అమోఘమని చెప్తాను. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ బందర్ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఫాలో అవ్వండి.